ఎక్కువ మంది ఆమోదించినంత మాత్రాన అబద్ధం నిజం కాదు, తప్పు ఒప్పు కాదు, దయ్యం దైవం కాదు, నిజం ఎప్పటికీ నిజమే. మీరు అడుగు వేయకుండా అద్భుతాలు జరగాలని ఆశపడకూడదు. అలుపు లేకుండా పోరాడితేనే అనుకున్నది చేరుతారని మర్చిపోకండి. శ్రద్ధతో చేసే పనులు క్రమపద్ధతిలో ఉండడమే కాదు, పనిచేసే వ్యక్తికి ఏకాగ్రత అనుభవ సారాన్ని ఇస్తుంది. మన మనసు స్థిరంగా, స్పష్టంగా, సమతుల్యంగా ఉన్నప్పుడే మనం మన హృదయం చెప్పేది వినగలం. మనిషి జీవితంలో నిజంగా కావాల్సింది ఆప్యాయత, అనురాగం. అవి దొరికిన నాడు మనసు ఆనందంగా ఉంటుంది. మీ స్వంత జీవిత సృష్టికర్త మీరే. మీ జీవిత స్క్రిప్టును ఇతరులను రాయనివ్వద్దు. పడి లేచిన అల పయనం కొంత దూరం మాత్రమే, కానీ పడి లేచిన మనిషి పయనం గొప్ప దూరం అవ్వాలి, లక్ష్య సాధనకు దగ్గరవ్వాలి. ఒకరికి పనికిరానిది ఏదైనా, బట్టలైనా, అది ఆహారమైనా పొట్టలోకే కాదు, నోటిలోకి కూడా పనికిరాదు అంటే వేరొకరికి అంటగట్టడం తప్పు. సంపదకు కేవలం డబ్బులు మాత్రమే కొలమానం కాదు. మంచి ప్రవర్తన, మంచి పనులు చేసేవారే నిజమైన ధనవంతులు. ఈ లక్షణాలు లేనివారు ఎప్పటికీ పేదవారిగానే ఉంటారు. నిజాన్ని నువ్వు ఎంత అణగతొక్కాలని చూసినా అది తిరిగి చిగురుస్తూనే ఉంటుంది. ప్రయత్నం ఎప్పుడూ ఓడిపోతామన్న భయంతో కాదు, గెలుస్తామన్న నమ్మకంతో మొదలుపెట్టు. ఖర్చులోనైనా, ప్రయాణాలలోనైనా ప్రణాళిక అవసరం. సాధ్యమైనంత వరకు ఈ చిన్న జీవితంలో అన్ని బంధాలను గౌరవిద్దాము. అందరినీ అభిమానిద్దాం. అందరితో కలిసి ఉందాం. మీ మార్గంలో గోతులు తవ్విన వారికి కృతజ్ఞతలు తెలపండి. ఎందుకంటే మీరు దూకడం నేర్చుకున్నది వారి వల్లే కదా. నిజాయితీ ఉన్న చోట మొండితనం ఉంటుంది. విధేయత ఉన్న చోట మంచి ప్రవర్తన ఉంటుంది. ప్రేమ ఎక్కువగా ఉన్న చోట కోపం కూడా ఎక్కువే ఉంటుంది. ఎదుటివారిని ఆగం చేయాలని చూసినా, నాశనం చేయాలని చూసినా భగవంతుడు నీకు అదే గతి పట్టేలా చేస్తాడు. గుర్తుపెట్టుకో. చివరి వరకు పోరాడే ధైర్యం ఉంటేనే ఎలాంటి పరిస్థితుల మధ్య అయినా విజయం సాధించవచ్చు. 2 రోజులు బాధగా ఉంటుంది, 4 రోజులు ఇబ్బందిగా ఉంటుంది, వారం తర్వాత అలవాటు అవుతుంది. తప్పదు అని తెలిసినప్పుడు తపస్సు చేసినా తప్పించుకోలేవు. ఇదే ప్రతి ఓటమి వెనుక కథ. మీరు ఇష్టపడే వారి చేతులు పట్టుకోవడం వలన శారీరక నొప్పి, ఒత్తిడి మరియు భయం నుండి ఉపశమనం పొందవచ్చు. మనిషి నేర్చుకున్నదే విజ్ఞానం కాదు, ఆ మనిషి నుంచి బయటకు వచ్చిందే విద్య. నువ్వు ఓడితే నిన్ను వీడేవాళ్లే, నువ్వు గెలిస్తే నిన్ను కొలుస్తారు. నువ్వు బాగుంటే నీ బలగం అనేవాళ్లే చిక్కుల్లో ఉంటే దాక్కుంటారు. మనీ ఉంటేనే నీ వెంట, సైన్యం లేకుంటే శూన్యం. ఇదే ఈ రోజుల్లో లోకం తీరు. అంత ఎందుకు, నీ చుట్టూ చీకటి ఉంటే నీ నీడ కూడా జాడ లేకుండా పోతుంది కదా. కాలానికి ఎవడి మీద కసి ఉండదు, ఎవడి మీద కనికరమూ ఉండదు. దాని పని అది చేసుకుంటూ పోతదంతే. ప్రశాంతమైన మనసు డబ్బు కన్నా విలువైనది. అడుగడుగునా అవకాశవాదులు, అవసరం కోసం నటించే మనుషుల్ని చూశాక లోకం పోకడ తెలియని బాల్యపు జీవితమే అందంగా అనిపిస్తుంది. నీలో ఎంత మంచితనం ఉన్నా డబ్బు లేని నువ్వు ఎవరికీ నచ్చవు. ఉన్నోడు లోపల అడుక్కుంటాడు, లేనోడు బయట అడుక్కుంటాడు. అది ఆలయమైనా, చర్చ్ అయినా, దర్గా అయినా. ఓడిపోయినోడు కొట్టే చప్పట్లకి శబ్దం గట్టిగా వస్తుంది. ఈ రోజుల్లో ఎంత తక్కువ మాట్లాడితే అంత విలువ, ఎంత దూరం ఉంటే అంత గౌరవం. ఏం జరిగినా దానికొక కారణం ఉంటుంది. అలా ఎందుకు జరిగిందో ఇప్పుడు తెలియకపోవచ్చు, కానీ సమయం వచ్చినప్పుడు తప్పకుండా తెలుస్తుంది. అన్నింటికీ కాలమే సమాధానం చెప్తుంది. కొంచెం ఓపిక పట్టు. 3 విషయాలకు నిన్ను నియంత్రించే అవకాశం ఇవ్వకు: జనం, ధనం, గతం. నువ్వు గతాన్ని అంతం వదులుకోలేకపోతే తనే నిన్ను అంతం చేస్తుంది. ఒకరు మిమ్మల్ని తగ్గించాలని చూసినా మీలో సత్తా తగ్గేది కాదు. నిందలు, అవమానాలు తాత్కాలికంగా మీ జీవితాన్ని మసకబార్చవచ్చునేమో, మీకు దక్కాల్సిన స్థానం ఖచ్చితంగా మీకు దక్కి తీరుతుంది.
నీవు ఎంత సంపాదించినా, ఎన్ని దేశాలు తిరిగినా, ఎంత ఉన్నత స్థానానికి ఎదిగినా, నీ తల్లిదండ్రుల బాగోగులు నీవు స్వయంగా చూడకపోతే నీ ఈ జన్మ వ్యర్థం. నిమ్మకాయ వలన దిష్టిపోతే నిమ్మ తోటకు తెగులెందుకు, నిమ్మ రైతులకు దిగులెందుకు? దిష్టి ఓ మూఢనమ్మకమే. మీరు దేనినైనా మీకున్న బలంతో సాధించాలి, కానీ ఎదుటి మనిషి బలహీనతను అడ్డం పెట్టుకొని సాధించకూడదు. మనం అప్పు చేస్తే జాగ్రత్త అవసరం, తప్పు చేస్తే సరిదిద్దుకోవడం అవసరం, లేకుంటే రెండూ మనల్ని ముంచేస్తాయి. పిరికివాళ్ళు ప్రయత్నాలను మొదలుపెట్టరు, బలహీనులు పూర్తి చేయరు, బలవంతులు విడిచిపెట్టరు. మనిషి జీవితం రైలు ప్రయాణం లాంటిది. గొప్పవాడు ఏసీ రిజర్వేషన్లో వెళ్తాడు, మధ్యతరగతి వాడు రిజర్వేషన్లో వెళ్తాడు, పేదవాడు జనరల్ బోగీలో ఏదో మూల కూర్చుని వెళ్తాడు. ఎలా వెళ్ళినా ప్రయాణం మాత్రం ఆగదు. జీవితం కూడా అంతే. స్కూల్లో నేర్పిన పాఠాలైనా మర్చిపోతామేమో, కానీ కొందరు నిజ జీవితంలో నేర్పిన గుణపాఠాలను మాత్రం ఎప్పటికీ మర్చిపోలేము. ఒంటరిగా వస్తాం, ఒంటరిగా పోతాం. మనిషి చేతుల్లో ఏదీ ఉండదు. ఉన్నన్ని రోజులు నలుగురిని ప్రేమించు, ఒంటరితనాన్ని నవ్వుతూ జయించు. నీకున్న కష్టాలను ఆనందంగా ఓడించు. ఒక్క గుండెలోనైనా నువ్వు చెక్కుచెదరని స్థానాన్ని సంపాదించు. ఈ సృష్టిలో చివరి వరకు తోడుండేది కేవలం భార్యాభర్తల బంధమే. ఎవరికోసమో మీ తోడును దూరం చేసుకోకండి. అనుకోకుండా పరిచయమైన వాళ్లతో విడదీయని బంధం ఏర్పడుతుంది. ఆ బంధం ఎలా ఉంటుందంటే, కలిసి ఉండడానికి వీలు కాదు, విడిపోవడానికి మనసు రాదు. ఈరోజు కొత్తగా ఉండేది రేపు పాతబడుతుంది. నిజానికి మారేది మనం చూసే దృష్టి మాత్రమే. రాత రాసి ఉండాలి, గీత గీసి ఉండాలి అంటే కుదరదు. కష్టపడితేనే ఏదైనా వస్తుంది. అది ఆస్తైనా, అనుకున్న లక్ష్యమైనా. చెప్పుకోలేని బాధ కంటే ఎవరితో పంచుకోలేని సంతోషం చాలా బరువుగా ఉంటుంది. కొంతమందికి జీవితం పరిచయం చేసే మొదటి స్నేహమే ఒంటరితనం. చెడును భరించలేనివాడు మంచిని చూడడానికి జీవించడు. ఒక అమ్మాయి ఒక వ్యక్తిని ప్రేమిస్తే ఆమె ఇతర అబ్బాయిలతో సరసాలాడినప్పటికీ అతను ఆమె మనస్సులో ఎప్పుడూ ఉంటాడు. మీ విధికి మీరే యజమాని. మీరు మీ స్వంత వ్యాపారాన్ని ప్రభావితం చేయవచ్చు, నడిపించవచ్చు మరియు నియంత్రించవచ్చు. మీరు మీ జీవితాన్ని మీకు కావలసినట్లుగా మార్చుకోవచ్చు. ఈరోజు ఎలా ఉన్నా రేపు అనే రోజు బాగుంటుందిలే అని బ్రతికేయడమే జీవితం.